అమ్మ నువ్వు చెప్పిస్తున్నావు నేను చెప్తున్నాను, రైట్. ఇది జరగాలని ఉందమ్మా, పాపం వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళకి ఏ మార్గం, ఇప్పుడు వీళ్ళు జాతకం చూసాము, వీళ్ళకి ఏ గ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుందని చిన్న చిన్న పరిహారాలతో నాకు నా నోటికి వాక్కు వచ్చేలా చేయాలనుకుంటే అమ్మవారు పలికిస్తుంది. నేను చెప్తున్నాను గొప్పవాడిని అనుకుంటే అయిపోయింది, ఢమాల్మంటుంది పరిస్థితి. నేను గొప్పవాడిని, నేను చెప్పిందే శాసనం అనుకుంటే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వన్ ఆఫ్ ద అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ అంటే పిఠాపురం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు కూడా పోటీ చేస్తారు. అయితే వంగ గీత గారికి ఇప్పటిదాకా ఓటమి అంటే ఏంటో తెలియదు, గెలుపు అంటే ఏంటో తెలియదు. సో రెండు చాలా కాంబినేషన్స్, సో రెండు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి. సో దీన్ని ఎలా చూడొచ్చు సార్? సార్ మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నా నేను. మనము అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు 2 times, అసలు డిపాజిట్లు కూడా కోల్పోయిన, అయినా సరే అతను నిలబడి మెయింటైన్ చేయగలరు. అంటే ఏమిటంటే ఓడిపోవడం బాధాకరమైన విషయమే, కానీ అక్కడతో ఆగకుండా మళ్ళీ నేను చేస్తాను అన్నది చూసారా, అక్కడ పబ్లిక్ పట్టుకుంటారు, అరే ఎన్నిసార్లు నిలబడుతున్నాడంటే దీనికి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయింది. ఇంకోటి ఏంటంటే సంకల్ప బలం అంటాను, సంకల్ప బలం ప్లస్ అయింది. ఆయన జన్మజాతకంలో రవి 10th హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పింది అదే, సింహరాశిలో 10th హౌస్లో రవి ఉన్నాడు, అక్కడి నుంచి 10th హౌస్లో గురువు ఎంటర్ అయ్యాడు. సో ఖచ్చితంగా అతనికి 100% పెరుగుతుంది, ఒక మంచి దీంట్లోకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అని చెప్పి నేను వీడియో తప్పకుండా చూసాను అది. అయితే ఆయన రథానికి వారాహి అని నామకరణం చేయటం, వారాహి అమ్మవారు, వారాహి శ్యామల అమ్మవారు అయితే ఇక ప్రత్యక్షంగా అధికారాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం. వారాహి అని నామకరణం చేసినప్పుడు రకరకాల అభిప్రాయాలు బయటకు వచ్చాయి, అది కరెక్ట్ కాదు, ఆ పేరు కరెక్ట్ కాదు, లేకపోతే ఇట్లా రకరకాలు. వారాహి సార్ ఆయన ఇప్పుడు విజయానికి వారాహి నామకరణాన్ని అయితే నేను కొంతవరకు సమర్థిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది కా అనే అక్షరానికి మాత్రం, కళ్యాణ్ అనే అక్షరానికి మాత్రం వారాహి ఈజ్ 100% కరెక్ట్, సూట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అనేది మాత్రం 50% సెట్ అవుతుంది. ఎందుకంటే నేను మనుషుల పేరుని బట్టి వెహికల్ ఏది తీసుకోవాలో చెప్తుంటాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆయన కళ్యాణ్ అంటే చాలా మంది ఆయన సన్నిహితులు కళ్యాణ్ బాబు అనే పిలుస్తారు ఆయన, సో అలా సెట్ అవుతుందని అనుకోవచ్చు. అయితే 100% ఏదన్నా మాట్లాడుకోవాలి మనం, ఇక్కడ ఏదో వచ్చేసాం కదా అని కాకుండా ట్రూత్ ఈజ్ కళ్యాణ్కి 100% సెట్ అవుతుంది. సో విజయం తథ్యం అని చెప్తారా? 100% పవన్ కళ్యాణ్ గారిది 100%. మనం ఆల్రెడీ 8 months బ్యాక్ 1 month బ్యాక్ చెప్పున్నారు, ఇప్పుడు ఇంకా కనిపిస్తుంది కదా. రైట్. అయితే ఇంకొక పాయింట్, అటు కేంద్రంలో మనం కనుక చూసుకుంటే నేషనల్ లో కూడా చాలా ఉత్కంఠం అయితే ఉంది. కాకపోతే 400 seats వచ్చేస్తాయని చెప్పి చాలా మంది ప్రెడిక్ట్ చేయడం అనుకోవచ్చు, లేకపోతే చెప్పటం అనుకోవచ్చు జరిగింది. కానీ కొంతమంది మేధావులు లేదు, బుటాబొటిన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఒక కౌంట్ చూసుకుంటే 294 ఇండియా కూటమికి 228 ఉంది.